హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఊరంతా వెళ్ళొచ్చాను కదండి. ఊరని ఇంకా న్యూ ఇయర్ అని ఒక 2 or 3 kilos దాకా పుటాన్ అంటే వెయిట్ అంటే ఎక్కువ అయ్యానండి. సారీ. అందుకనేసి నేను ఈరోజు నుంచి కొంచెం డైట్ ఫుడ్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నట్స్ ఇంకా ఫ్రూట్స్ 2 eggs అండి. నేను ఇవన్నీ తినేకి ఇంకా నాకు 1 egg అయితే నేను తీసుకున్నాను. ఎక్కువైపోయిందనమాట. సో 1 egg తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. కీరా క్యారెట్ అయితే మ్యాండేటరీ, ఎందుకంటే మనకు మంచి ఫైబరు ఇంకా మంచిగా ఉంటుంది కాబట్టి. సో నేనైతే ఈ విధంగా అనేది బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను ఫ్రాన్ అయితే తీసుకున్నానండి. ఫ్రాను ఇంకా నేను డైట్ అని చెప్తున్నాను కదండి, జొన్న సంగటి అయితే చూపిస్తలేనండి. ఎందుకంటారా, ఎప్పుడు ఎనీ టైం చూపిస్తూనే ఉన్నాను. అందుకని ఇప్పుడు జొన్న సంగటి అయితే చూపించలేదండి. ఈ చిన్నది ఒకటి యాడ్ చేశానండి. నేను ఊరు వెళ్ళినప్పుడు గోరింట్లాకు అనేది పెట్టుకున్నాను. ఆకు మనకి ఇక్కడ సిటీలో దొరకదు కదండి, హైదరాబాద్లో దొరకదు కదా. సో అందుకని నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆకు తీసుకొని వచ్చి మిక్సీ పట్టి చేశానండి. ఎంత అంటే ఎంత బాగా ఎర్రగా అయిందంటే, మనకు సిటీలో ఇంత ఎర్రగా కాదేమో అనిపించింది. నేను అంత మహా అయితే 1 hour పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా పండిందండి. అంటే అక్కడ మరి ఏంటో కానీ ఆకు నేను ఆ చెట్టు తెచ్చుకుందాం అనుకున్నాను, తెచ్చుకోలేదండి. కొమ్మ ఒకటి తెచ్చి ఇక్కడ నాటుదాము మా గెస్ట్ హౌస్లో అనుకున్నా కానీ సో నాటలేదు, తీసుకొచ్చుకోలేదు. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాను. సో ఈ విధంగా అయితే నేను ఇక్కడ మండే మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చుకున్నానండి. ఇంకా విజేత సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళి కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ నేను వెళ్ళొచ్చిన పుణ్యక్షేత్రాల గురించి మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నానండి. అదేంటంటే నేను కాళహస్తి, కాణిపాకము ఇంకా తిరుపతి, గుడిమల్లం కొన్ని టెంపుల్స్ అయితే వెళ్ళాను కదండి. ఆ టెంపుల్లో నాకు చాలా బాగా దర్శనం అనేది అయిందండి. ఇంకా కాళహస్తిలో అయితే మేము ఎవ్రీ ఇయర్ ఈ మూడింటిని అయితే, ఇంకా అరుణాచలం కూడా అండి. అరుణాచలం నేను మన దసరాకు వెళ్ళాను కాబట్టి ఇప్పుడైతే వెళ్ళలేదండి. అరుణాచలము, కంచి అవి మన దసరాకి వెళ్ళేసి వచ్చాను. సో ఇప్పుడైతే మేము ఈ టెంపుల్స్ని మాత్రమే దర్శించుకున్నాం అనమాట. ఈ కాళహస్తిలో రాహుకేతు పూజ కూడా ఎవ్రీ ఇయర్ చేయిస్తాం మేము. రాహుకేతు పూజ అయిన తర్వాత మాకు దర్శనం అనేది చాలా అంటే చాలా బాగా అయ్యాయండి. విఐపి దర్శనాలు చేసుకున్నాం అనమాట. సో అక్కడ పంతులైతే మేము గర్భగుడిలోకి వెళ్ళామండి. మనకు శివునికి అభిషేకం చేసిన వాటర్ అయితే వాళ్ళు తల మీద చల్లడం అయితే అయిందండి. ఆ వాటర్ చల్లుకుంటే చాలా అంటే చాలా మంచిదని అక్కడ మనకు ఈ అభిషేకం వాటర్ అయితే మన తల మీద చల్లారనమాట. అక్కడున్న పంతులు మాతో కొన్ని విషయాలు అయితే చెప్పారండి. అదేంటి అని అంటే, అక్కడ శివుని పైన మీరు గమనించే ఉంటారండి, మేమైతే గర్భగుడిలోకి వెళ్ళాం కదండి. సో ఈ విధంగా చెప్పారనమాట. మనకు ఒక దీపం అనేది పైన ఒక దీపము, కింద ఒక దీపం ఉంటుందండి. ఆ దీపం అయితే ఊగుతూ ఉంటుందన్నమాట. పైన దీపం అది అఖండ దీపం అని అంటారండి. సో ఆ దీపము ఊగుతుంటుంది. యాక్చువల్గా గర్భగుడిలోకి మనకు గాలి అనేది వెళ్ళదండి. ఆ గాలి అది ఊగుతూ ఉందన్నమాట దీపం. ఎందుకు ఊగుతుంది అని అంటే అతను పంతులు చెప్పారనమాట. అది శివయ్య శ్వాస, గాలి వదిలేటప్పుడు ఆ దీపము అలా ఊగుతూ ఉంటుంది. ఆయన శ్వాస వల్లే ఆ దీపం కూడా వెలుగుతూ ఉంటుంది అని చెప్పారనమాట. అది కొంచెం కింద దీపం ఊగుతూ లేదు కానీ పైన దీపం అయితే అలా కదులుతూ ఉందన్నమాట అండి. సో ఆయన శ్వాస వల్ల కదులుతుందని చెప్పారు. మాకైతే ఈసారి చాలా మంచి విషయాలు అయితే నేనైతే తెలిసాయన్నమాట. అది ఒకటి అండి. గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అలా చెప్పారు. సో తర్వాత పక్కన అమ్మవారు ఉంటారు కదండి, జ్ఞానాంబిక అమ్మవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ కూడా సేమ్ అండి. గర్భగుడిలోకి వెళ్ళాము. గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మంచిగా పూజ చేశారు, ఇంకా అన్నీ చేశారనమాట. చేసిన తర్వాత మన మన గోత్రం నామాలు వాటి అన్నిటి మీద పూజలు అయితే జరిగాయి అనమాట. తర్వాత అమ్మవారికి వడ్డానం ఉంటుందండి. ఆ వడ్డానం నాగపడగలతో ఉంటుందన్నమాట. బయట నుంచి మ్యాక్సిమం కనపడకపోవచ్చు అండి. బయట నుంచి మనం దర్శనం చేసుకుంటాం కదా, ఎప్పుడన్నా కనపడకపోవచ్చు. గర్భగుడిలోకి వెళ్ళాం కాబట్టి మాకు కనపడిందనమాట. అంటే పంతులు గారు తదేకంగా చూడమన్నారనమాట. చూస్తే అప్పుడు నాకు ఓహో అవును కదా, వడ్డానానికి నాగమ్మ ఉంది అనేసి ఆ నాగమ్మను చూసి పైన కిరీటాన్ని కూడా చూడమన్నారనమాట. వీటి రెండింటిని చూడడం వల్ల ఏంటంటే మన మీద రాహుకేతువులు దోషాలు ఏమన్నా ఉంటే పోతాయంటండి. అందుకనేసి చూడమన్నారనమాట. సో ఆ విధంగా నాకైతే కొన్ని మంచి విషయాలు అనేది
తెలుసుకున్నానండి. అలాగే మనము జ్ఞానాంబిక అమ్మవారు దర్శనం అయిన తర్వాత మనము గుడి నుంచి బయటకు వస్తాం కదండి. ఆ బయటకు వచ్చిన తర్వాత పైన ఎగ్జాక్ట్గా మన కింద ఒక చక్రం ఉంటుందండి. కింద ఒక చక్రం ఉంటుంది, పైన ఒక చక్రం ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. అదేంటంటే పైకి చూస్తే చక్రాలు ఉంటాయి. ఇప్పుడు మన రాసులు ఉంటాయి కదండి. తులారాశి అని, ఇంకా సింహరాశి అని, కన్యరాశి ఇలా ఉంటాయి కదా. ఆ రాసులన్నిటినీ పిక్చర్లు ఆ పైన గోడ మీద పైన ఆ పిక్చర్లు అనేవి ఉంటాయన్నమాట. ఏ రాసులకు సంబంధించిన బొమ్మలు ఆ రాసులు వాళ్ళకి చూసేసుకొని, ఇప్పుడు మీది సింహరాశి అనుకోండి, సింహరాశిని చూసేసుకొని కింద ఒక చక్రం ఉంటుందన్నమాట. ఆ చక్రంలో నిలబడుకొని మీరు మీరు ఏ కోరిక అయితే మీకు ఉంటుందో ఆ కోరిక పైన చూసి కింద చక్రంలో నిలబడుకొని అమ్మవారిని చూస్తూ మనం ఆ కోరిక కోరుకుంటే అదైతే నెరవేరుతుందని చెప్పారండి అక్కడ పంతులు. అందుకనేసి మేము అలా చేసామన్నమాట. సో నాకు తెలియని విషయాలైతే ఈసారి చాలా బాగా తెలిసాయండి. మేము ఎవ్రీ ఇయర్ తిరుపతి ఇంకా కాళహస్తి చెప్పాను కదండి, ఇవన్నీ దర్శించుకుంటూ ఉంటాం. కానీ నాకు ఈ ఇయర్ అయితే మంచిగా కొన్ని దేవుళ్ళ గురించి కొన్ని మంచి మంచి విషయాలు అనేవి తెలిసాయి. సో ఆ విషయాలను కూడా మీతో షేర్ చేసేసుకుందామని ఈ విధంగా ఈరోజు వీడియో అనేది చేస్తున్నానండి. సో ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాలండి. నేను తెలుసుకున్న విషయాలు అయితే మీతో షేర్ చేయడం జరుగుతుంది. చాలా బాగుందండి, దర్శనాలు అయితే చాలా బాగున్నాయి. సో అదేవిధంగా నేను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను కాళహస్తిలో కొన్ని పూజలు కూడా చేయించాను. అది గుడి ప్రాంగణంలోనే అండి. లోపలికైతే మనకు అమ్మవారి దగ్గరికి కానీ శివుడి దగ్గరికి కానీ సెల్ ఫోన్స్ అయితే అలౌ చేయరు. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ గుడి ప్రాంగణం నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనకు పంతులతో పూజ చేస్తారండి. ఒక 5 మంది పంతులతో. అదేదో పూజ పేరు ఏదో అన్నారండి, నాకు కరెక్ట్గా పాద పూజ సంథింగ్, పాద పూజ అనుకుంటానండి. కరెక్ట్గా నాకైతే గుర్తు లేదండి. ఆ పూజ పేరు ఏదో ఉంది. చాలా బాగా జరిగిందండి. ఒక 5 మెంబర్స్ పంతులు వచ్చేసి మంత్రాలన్నీ చదివి మనకు కండువా ఇంకా బ్లౌజ్ పీసెస్, నేను లాస్ట్లో ఈ వీడియో పెడతానండి, మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ 5 మెంబర్స్ ఇలా మనకు పీటల మీద కూర్చోపెట్టేసి మంచిగా అంటే చాలా మంచిగా పూజ చేశారండి. ఆ పంతులు ఆ మంత్రాలు చదువుతుంటే అది ఉంటుందండి ఆ సౌండు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా వాటిని ఏమంటారు, ఒక వైబ్ లాగా అనమాట. చాలా బాగా అనిపించింది. ఆ పంతులు చదవడం ఏంటి మనకు అంటే ఆ సౌండ్స్ అంటే నాకు చెప్పడం రావట్లేదు, అంత బాగా ఉన్నాయన్నమాట. ఆ పంతులు చేసే మంత్రాలు కానీ ఇవన్నీ చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చేయించుకోండి, చాలా బాగుందండి. మరీ చాలాసేపు ఉండదు కానీ కొద్దిసేపు చేసినప్పుడు కూడా చాలా బాగా చేశారు. బట్ మన ఫోన్స్తో అయితే వీడియోలు తీయనియరండి. వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్తోనే కొంచెం వీడియో అయితే తీశారనమాట. మన ఫోన్స్ అక్కడ అలో ఉండవు, మన ఫోన్స్ను యూజ్ చేయకూడదు. వాళ్ళ ఫోన్స్తోనే కొంచెం వీడియో అయితే, అది దట్టు ఏంటంటే వీపీ దర్శనం కాబట్టి తీశారేమో, మరి నాకైతే అది కరెక్ట్గా తెలీదు. గుడి సరౌండింగ్లోనే ఇలా చేశారనమాట. చాలా బాగా జరిగిందండి పూజ, అంత బాగా జరిగిందనమాట. సో ఈ విషయాలన్నీ మీకు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోలో మీకు ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు చేసే లైక్ వల్ల నాకు ఇంకా వీడియోస్ తీయాలి అనే మోటివేషన్ అయితే ఉంటుందండి. తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే కామెంట్ మాత్రం చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంకా ఒక వీడియో గురించి రేపు ఒకటి పెడతానండి, ఒక వీడియో. అది కూడా మీరు చూసి ఉండరు, ఆ టెంపుల్ గురించి. వచ్చే వీడియోలో మీకు దాని గురించి, ఆ టెంపుల్ గురించి చెప్తానండి. అది కూడా చాలా మంచి టెంపుల్. కాళహస్తికి